బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కాపు ఉద్యమ నేత అలాగే మాజీ మంత్రి, కాపుల్లో ముఖ్య నాయకుడిగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం బాగాలేదు అని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆయనను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా, ఒక 10 రోజుల రెస్ట్ ఇవ్వాలి అని చెప్పి వైద్యులు చెప్పినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన అంటే వయోభారం ఒకటి, దాంతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్న సమాచారం. ముద్రగడ పద్మనాభం అంటే చాలా అంటే పట్టింపున్న మనిషి. పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరే మార్చుకుంటాను అని చెప్పి పేరు మార్చుకున్నారు. ఒక గెజెట్ కూడా రిలీజ్ చేయించుకున్నారు. కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారారు. వాస్తవానికి ఆయన రేపటి కాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు ముఖ్య నేతల సమావేశానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఈ కారణంగా ఒకసారి క్రాంతి గారు నమస్తే అండి. మీ పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని ఫోన్ లోకి తీసుకున్నాను, ఏమీ అనుకోవద్దు. ముద్రగడ మీ తండ్రి గారైన ముద్రగడ పద్మనాభ గారి ఆరోగ్య పరిస్థితి మీద మీకున్న సమాచారం ఏంటండి? హైదరాబాద్ వెళ్ళారని తెలిసిందండి, డయాలసిస్ జరుగుతుందని తెలుసు తప్ప ఇంకంతకన్నా నాకు వివరాలు ఏం తెలియదు. ఓకే, అంటే మీరు ట్రై చేశాను, కొంచెం అన్నా తెలుస్తుందేమో కానీ ఇంకా నాకు అసలు ఏమీ తెలియకూడదని తీసిపోయి కూర్చున్నారు కదా, ఇంకా తెలియలేదండి నాకు అసలు ఏమి జరుగుతుందని మాత్రం తెలిసిందండి. అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు అంటే ఏంటి ఆరోగ్య సమస్యలు ఏమున్నాయండి? గతంలో కూడా మీరు మీ తండ్రి గారిని కలవనివ్వడం లేదు అని చెప్పేసి కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు. ఉన్న ఏంటండి సమస్య? అంటే మనకున్న సమాచారం, మీడియాకు ఉన్న సమాచారం ప్రకారం కిడ్నీ సమస్యతో ఆయన బాధపడుతూ ఉన్నారు అని చెప్పి అయితే ఉందండి నాకు తెలిసి. ప్రోస్టేట్ క్యాన్సర్. ఓకే, గత 3-4 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే ఓకే, దానికి ట్రీట్మెంట్ సరిగ్గా అందక ఈ కిడ్నీ సమస్య వచ్చిందని నాకు తెలిసిందండి. అప్పుడు నేను మీకు చెప్పాను కదా, అప్పుడు తర్వాత బానే ఉంది, ఇంజెక్షన్స్ ఏ చేస్తున్నారు అని చెప్పి బానే ఉంది అన్నారు. ఇంకా నాకు ఏజ్ ఎంతండి? 80+ అనుకుంటా. లేదండి, 76 ఇయర్స్. ఓకే అండి. అంటే మీరు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా? పోనీ మీ తండ్రి గారు పట్టింపు ఎక్కువ కాబట్టి మాట్లాడను అంటే ప్రాణం పోయినా మాట్లాడారు, అది అందరికీ తెలుసు. మీ తల్లిగారితో గానీ లేకపోతే మీ బ్రదర్ గిరితో గానీ, అన్నయ్య బాలుతో గానీ స్కూల్లోనే ఉన్నారు అందరూ కూడా ఇంకా మాట్లాడలేదండి. ఓకే, ఎవరు అంటే మీతో మాట్లాడొద్దు అని చెప్పి అందరికీ చెప్పేశారు కుటుంబ సభ్యులకి? మొత్తం అండి కుటుంబ సభ్యులు ఏంటంటే మొత్తం ఇంకా మీ బంధువులు ఇంకా కూడా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కూడా అందరికి వార్నింగ్ వెళ్ళిపోతున్నాయండి. ఇంకా మమ్మల్ని చుట్టాలు చాలా దూరపు చుట్టాలు కూడా వాళ్ళకి కూడా దూరం పెట్టేశారు మిమ్మల్ని. దూరం పెట్టేసారు. ఇంకా నేను ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, వాళ్ళ ఇష్టం అని చెప్పి వదిలేదు. ఓకే అండి. అంటే మీరు హ్యాండ్ మీద మీ తండ్రి గారు ఏదైనా బాగా ఎక్కువ ఆవేదనకు గురయ్యి అనారోగ్యం పాలయ్యారు అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే క్యాన్సర్ రావు కదండి ఇలాంటి వాటికి. మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే క్యాన్సర్ అయితే రాదు, కరెక్ట్ పాయింట్ చెప్పారు. రాదు కదండి, గతంలో ఉన్నదే. ఓకే ఓకే, అంటే వయోభారం, మనిషి పట్టింపు ఎక్కువ, బాగా ఎక్కువ అండి, బాగా ఎక్కువ. అవసరమైతే పక్కన చెప్పడానికి కూడా ఎవరు చెప్పరండి. అవునండి, అవసరమైతే కన్న కూతురుని కూడా వదులుకోవడానికి సిద్ధం అయ్యారు. సిద్ధం అవడం ఏంటి, వదిలేసుకున్నారు కదా. వదిలేసుకున్నారండి. ఓకే అండి. అంటే మీ కుటుంబ వ్యవహారం అనుకోండి, అనారోగ్యం నేపథ్యంలో అంటే నేను ట్రై చేసినా అండి, నాకంటూ ఒక చిన్న ఛాన్స్ అంటూ ఉండాలి కదండి. ఇంక దాంతో ఇంకా అసలు నాకు ఎటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారండి. ఇంకా నేను ఎంతవరకు ట్రై చేస్తానండి ఇంకా. ఓకే అండి. అంటే గతంలో ఒకసారి ఇదే అనారోగ్య సమస్యలతో సీరియస్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ ని ఏర్పాటు చేస్తారు ముద్రగడ పద్మనాభం గురించి అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముద్రగడ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకేం అవసరం లేదు అని చెప్పారని కూడా అంటారు. మరి నిజమేనండి అది? ఏమోనండి, మరి నాకు అంతకన్నా తెలియదండి ఇంకా. కానీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ముద్రగడకు అస్వస్థత, జగన్ ఆరా. ఎందుకంటే ఆ పార్టీ నాయకుడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీశారట. అవునండి, తీస్తారండి. ఏదో వాడుకోవడానికి తప్పించండి, ఆయనకి ఇచ్చే వాల్యూ అంటూ ఏమి ఇవ్వట్లేదండి. అర్థం కావట్లేదండి, అది నా బాధ అండి. అంటే వైసీపీలోకి వెళ్ళి తప్పు చేశారు
పద్మనాభం గారు అని మీరు ఏమైనా అంటారా? ఎవరికి ఇష్టం లేదు కదండి. ఓకే. నాకేమన్నా ఎవరికి, ఆయన అనుచరులకి ఏంటి ఎవరికి ఇష్టం లేదు ఆ మాట. ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికీ నాకు వచ్చి చెప్తా ఉంటారు. రాంగ్ స్టెప్ అంటారు ఆయన రాజకీయ ప్రజలు ప్రస్థానంలో. అన్నారు, అందరూ అంటున్నారండి. ఇంకా ఓకేలేండి, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవద్దు ఎక్కువ, ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి. సో అంటే వచ్చి కలిసే ప్రయత్నం చేయరా? ఎలాగూ మిమ్మల్ని రానివ్వరు. పెరిగిపోతుందండి. అంటే ఎందుకు ఎక్కువ టెన్షన్ పెట్టద్దు అనేది మీ ఒక కూతురిగా మీ ఆలోచన. 2-3 సార్లు నేను అటెంప్ట్ చేసినప్పుడు కూడా ఇంకా అసలు చాలా డోర్లు వేసేసారు, చాలా చేశారు. సర్లే అని ఇంకా నేను ఊరుకున్నాను. మరి ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది కదండి. ఆయన ఆరోగ్యం మీద పొరపెట్టకుండా నా మీద పెడకుండా చెయ్యాలి అన్న దాని మీదే ఉంటుంది ఫోకస్ ఎప్పుడు. దానికన్నా నేను వెళ్ళడం కన్నా ఆయన ట్రీట్మెంట్ ముఖ్యం కదండి. అవునండి, ఆయన ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యం. అది ముఖ్యం అండి. రాజకీయంగా విభేదించినా కూడా ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ఆరోగ్యంగా ఇంకా కమ్యూనిటీలో అవ్వచ్చు, కమ్యూనిటీలోనే కాదు, అవునవును మీరు ఉంటారు విభేదించినా కూడా, మీతో ఆయన విభేదించినా కూడా. రైట్ అండి. థ్యాంక్ యూ అండి క్రాంతి గారు. ముద్రగడ పద్మనాభం గారు రైట్. కుమార్తె క్రాంతి ప్రస్తుతం ఆమెకి ముద్రగడ పద్మనాభం గారికి మార్చుకున్నారు కాబట్టి ఆ మాటలు కూడా లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆమె మద్దతుగా ఉన్నారన్న ఒక రీజన్ తో పూర్తిగా అసలు బంధాలనే తెంచుకున్నంత వాతావరణం. అంటే ఒకటి మండి పట్టు పట్టారంటే దానికి కట్టుబడి ఎవరు ఎన్ని చేసినా అంటారు కదా, హరిహర బ్రహ్మాదులు వచ్చినా అని అంటారు కదా, వచ్చిన ఆయన మాట మార్చుకోరు, విధానం మార్చుకోరు అనేది ముద్రగడకి ముందు నుంచి ఆయనకున్న ఒక ముద్ర. ఇప్పుడు కుమార్తె నేరుగా ఫోన్ లైన్ లో మన 99 టీవీతో మాట్లాడినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు క్లియర్ కట్ గా ఆమె చెప్పారు, మిగతా బంధువులకి చెప్పారు, ముద్రగడ తల్లి అంటే శాంతి గారు వాళ్ళు అంత కరాఖండిగా ఉన్నారనేది సరే, అది వాళ్ళ వ్యక్తిగతం, కుటుంబం మధ్య ఉన్న ఇష్యూస్ మనం ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ ముద్రగడ పద్మనాభం అస్వస్థత అనేది కొంత సెన్సేషన్ న్యూస్ గానే చూడాలి. 10 రోజులు విశ్రాంతి అవసరం ఉన్నప్పటికీ ప్రధానంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు ముద్రగడ పద్మనాభం ప్రొస్టేట్ క్యాన్సర్ తో కొంత ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ అనుచరులు గతంలో చెప్పింది. ఇప్పుడు కుమార్తె కూడా దాన్ని ధృవీకరించారు. రెండుగా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర తీసుకుని ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం ఆయనకి ఒక పేజీ ఉంటుంది. ఎందుకంటే చాలా కీలకంగా వ్యవహరించారు. 4 times ఆయన ఎమ్మెల్యే. 1978లో జనతా పార్టీ నుంచి మొదటగా ఆయన విజయం సాధించారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాంటి కీలక నేతలకి ఆయన సమకాలికుడే ఒక రకంగా రాజకీయాల పరంగా. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడం, 83, 85లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించడం, ఆ తర్వాత పరిణామాల క్రమంలో కేఈ కృష్ణమూర్తి సీనియర్ నేత, కర్నూలుకు సంబంధించిన సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ నేత మాజీ హోంమంత్రి జానారెడ్డి, అప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకనప్పుడు తెలుగునాడు ఆ పార్టీ పెట్టారు. తర్వాత పరిణామాల క్రమంలో అది కొంత మూవ్ కాలేదు కాబట్టి మళ్ళీ ఎవరి దారి వాళ్ళు చూసుకున్న వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఎమ్మెల్యేగా గతంలో 94లో ఓడిపోయిన 99లో అప్పుడు బీజేపీ అలయన్స్ ఉంది నాకు తెలిసి, అంతే ఎన్డీఏ అలయన్స్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీగా కాకినాడ నుంచి ఆయన విజయం సాధించారు. కొంత రాజకీయాల పరంగా ఆయన వేస్తున్న అడుగులు, తర్వాత రకరకాల ఈక్వేషన్స్ తీసుకొని ముందుకెళ్తున్న వాతావరణం, అలాగే ఒక 4 ఏళ్ళు భారతీయ ఏర్పడిన వాతావరణంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన లేఖ రాయటం, కొంత కాపులు రిజర్వేషన్ల అంశం కొంత ఫ్లేర్ అప్ అవటం, అంతకుముందు తుని రైల్ ఇన్సిడెంట్, ఇవన్నిటి నేపథ్యంలో ఇంకా ముద్రగడ పద్మనాభం మరొకసారి పూర్తిగా హైలైట్ అయ్యారు. ఒక బలమైన అటు 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభంకి సంబంధించి అటు పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను తన పేరు మార్చుకుంటానంటూ శపథం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గెలిచారు, కూటమి అధికారంలోకి వచ్చింది.
వచ్చిన నేపథ్యంలో ఆయన పేరుని గతంలో ఏదైతే శపథం చేశారో దానికి తగ్గట్టుగానే పద్మనాభ రెడ్డి అని మార్చుకొని అధికారికంగా గెజెట్ కూడా దానిపైన విడుదల చేసినంత మొండి మనిషి ముద్రగడ పద్మనాభం. సరే, రాజకీయాల పరంగా అటు అందరితోనూ పూర్తి పరిచయాలు ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముద్రగడ పద్మనాభం కూడా అంత రెసిప్రోకల్ గానే రెస్పెక్ట్ ఇవ్వటం, పార్టీ పరంగా కాపు సామాజిక వర్గం పరంగా కొంత ఆయనకి ప్రియారిటీ ఇవ్వటం అనేది జరుగుతోంది. రేపు చాలా కీలక మూర్తులు నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 44 మంది లిస్టులో మనం చూస్తే 44 మంది కాపు నేతలు ఒక కీలకంగా భేటీలో పాల్గొంటున్నారు. ఎందుకంటే మనం ఉత్తరాంధ్రకు వచ్చేసరికి తూర్పు కాపు, ఆ తర్వాత కాపు బలిజ, మనం రాయలసీమలో మొత్తం అంటే ఏంటంటే శ్రీకాకుళం నుంచి మొత్తం కాపు సామాజిక వర్గం బలిజ సామాజిక వర్గం చెందిన నేతలు అందరూ కీలక నేతలు అందరూ వైసీపీకి సంబంధించిన సమావేశం అది. ఖచ్చితంగా మనం నెక్స్ట్ మాట్లాడబోతున్నాం రాజకీయంగా దాని ఇంపాక్ట్ అనేది. అయితే అందులో ముద్రగడ పద్మనాభం అనే నేత చాలా కీలకమైన వ్యవహారం. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన నేత కావటం, కాపు సామాజిక వర్గం బలంగా ఉండటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద మీటింగ్ ఒకటి పెట్టుకోవటం, ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అస్వస్థ గురవటం అనేది కొంత ఆ ప్రోగ్రామ్ కూడా కొంత డ్రాబ్యాక్. ఆయన కోలుకోవాలని ఖచ్చితంగా మనం కోరుకుంటాం.